ఇప్పుడెత్తమని అనుపమని. ఇలాంటి ఐడియాలు రావాలంటే ఎంతైనా నీ తర్వాతే వదినా. ఎవరు చూడకముందే తీసుకెళ్లి లోపల పెట్టు. అమ్మో, ఇంత బరువు నేను మొయ్యగలనా? నా వల్ల కాదు. ఈ కాస్త దూరం మొయ్యలేవా? వెళ్ళ. అంత సరిపోయింది. అమ్మో, వెళ్ళు వెళ్ళు. ఏమిటి, అందరూ తయారైనట్టేనా? మేం తయారయ్యాం, ఇంకా ఆడవాళ్లే బయటికి రాలేదు. అదిగో వచ్చేశారు. ఆహా, ఎన్ని రోజులకి మా ఆవిడ పనిచేయటం చూసే అదృష్టం దక్కింది. సర్లేండి, దేవుడి పనులు చేయకుండా ఉంటామా ఏంటి? ఏంటి, బయలుదేరదామా? మనం ఉంటే సరిపోతుందా? బోనం ఎత్తుకోవాల్సింది అనుపమ. అనుపమ రావద్దు? ముందు తయారవ్వాల్సింది అనుపమే కదా, ఇంకా తయారవ్వలేదా? చీర మార్చుకొని రావడానికి వెళ్ళింది అత్తయ్య. నీలాగా తయారై రావటం కాదు కదమ్మా. పూజకు కావాల్సిన సామాగ్రి చూసుకోవాలి, బోనాన్ని తయారు చేయాలి. ఈరోజు పనులన్నీ అనుపమవే కదా. ఏం చేసినా అది ఆ కళ్యాణికి, ఆ అనుపమకే పేరు. ఇప్పుడు కన్నయ్య కోసం ఏదో పెద్ద త్యాగం చేస్తున్నట్లు బోనం వస్తుందట. మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు వాళ్ళకలా వస్తున్నాయి వదినా. ఇప్పుడది బోనం మోసిందంటే మమ్మల్ని, కన్నయ్యని ఉద్ధరించడానికి అనుపమ ఇదంతా చేసిందేని అందరూ వారం మాట్లాడుకుంటారు. వాళ్ళని అలా పొగుడుతూ ఉంటే నాకు కూడా మండుతూనే ఉంటుంది వదినా. అందుకే ఈ బోనాన్ని దారిలోనే తన చేతులతో తానే నేలపాలు చేసేలా చెయ్యాలి. అనుపమ ఇదమ్మా. అదిగో వస్తుంది నాన్న. అదిగో అనుపమ కూడా వచ్చేసింది. పల్లవి, అన్నీ తీసుకున్నారో లేదో ఒకసారి చూడు. బయలుదేరదాం.
బిడ్డ నీకోసం పోచంపల్లి దాకా పోతున్నా బిడ్డ. ఎందుకు? నీకు దవాఖానాలో చూపించే నీకు పైసలు కావాలి కదా. ఎన్ని చెడ్డ పనులు చేసినా పైసలు సరిపోట్లే. అట్లాని నీకు ఆపరేషన్ చేయించకుండా ఎట్లుంటా? అందుకే పోచంపల్లి పోయి ఆడ అమ్మోరు చాలా మహిమగల తల్లి అని చెప్పిర్రు. నీకోసం ముడుపు కట్టి అమ్మోర్ని మీ అమ్మని అప్పడికి పైసలు తీసుకొస్తాను. నువ్వు అస్సలు ఏం టెన్షన్ కాకు బిడ్డ. జల్దీ పోయి జల్దీ వచ్చేస్తా, సరేనా? వస్తా బిడ్డ, బాయ్. ఇట్లన్నా చేసి ఇంకా పూరి తన పైసలు అప్పడికి తీసుకురా. నాకే డోకా ఇచ్చి పారిపోతారా? మీరు లేకుండా మా సిఐ గారు నన్ను స్టేషన్లో కూడా రానివ్వడు. మీ ఇద్దరి ఫోటోలు పోచంపల్లి స్టేషన్కి కూడా పంపించాం. మిమ్మల్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వదిలిపెట్టరు. మేడం, చాలా ముఖ్యమైన పని మీద పోతున్నాం, జర తప్పుకోండి మేడం. కావాలంటే వచ్చినాక సీదా మేము మీ స్టేషన్కి వస్తాం. ఆవు పులి కథ చెప్తున్నారా నాకు? మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. అన్న పక్కరన్న, మీరు ఇలా బలవంతం చేసినారంటే మొన్న చేసినట్లు చేయాల్సి వస్తుంది. ఎందుకురా చేదు జ్ఞాపకాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తావు? అబ్బా, నమస్తే సిఐ సారు. ఏంట్రా నా దగ్గరే కథలు పడుతున్నారా? అరే మేడం ఏదో అంటారు సారు. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇవన్నీ. అయ్యో ఇన్నారా సారు? సాయిల్ మాల్ కూడా చూస్తుందంట. నిజంగానే సిఏ గారు వచ్చారా? రే, మిమ్మల్ని వదలరా. అన్నీ సరిగ్గానే ఉన్నాయి అత్తయ్య. మరి కాలస్యం ఎందుకు? బయలుదేరదామా? అలాగే నానమ్మా. మా ఆవిడగారు చేసేదేం లేదా అత్తయ్య? చెయ్యకూడదు కదా శివరాం. ఈ రోజు ఎవరికి ఏ అవసరం వచ్చినా మా ఆవిడే చూసుకుంటుంది. బోనం ఎత్తేది అనుపమ కాబట్టి ఈ రోజు కష్టమంతా అనుపమది. సరే, త్వరగా బయలుదేరదాం. శివ, అనుపమ్మకు నువ్వే బోనం ఎత్తు. అనుపమ రామ్మా.